ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారతీయ స్వాతంత్ర సమర పోరాటం లాస్ట్ చాప్టర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ is freedom struggle. It is also called as Indian national movement or Indian freedom struggle. This struggle was divided into three phases. భారతీయ స్వాతంత్ర పోరాటాన్ని లేదా స్వాతంత్ర సమరాన్ని మనం మూడు దశలుగా చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ moderates phase. 1885 to 1905, that period is called as moderates phase. అంటే మితవాద యుగం. మితవాదులు అహింసా మార్గం ద్వారా పోరాటం చేసిన కాలాన్ని మితవాద యుగంగా పిలుస్తారు. 1885 to 1905, that is the period of moderates phase. Extremist phase అంటే అతివాద యుగం. They followed violent methods. Through violence methods they want to achieve independence. That is called as moderate phase. From 1905 to 1918 or 1906 to 1918, that is moderates కాకుండా extremist phase అన్నమాట. Last one is Gandhian phase. 1919 to 1947 is the period of Gandhian phase. India came under the British rule. Mainly there was a lack of the spirit of nationalism and in the modern sense in India at the time. The lack of the spirit of nationalism. జాతీయవాదంలో మనకి ఏంటంటే స్పిరిట్ లేకపోవడం వల్ల ఏంటంటే in the modern sense in India at the time ఆ సమయం లోపల లేకపోవడం వల్ల ఏంటంటే బ్రిటిష్ రూల్లో అండర్ బ్రిటిష్ రూల్ ఉండిపోయిందనమాట. ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అండ్ దెర్ వాజ్ ఓన్లీ రీజనల్ ప్యాట్రియాటిజం ఆర్ లాయల్టీ టు ఏ లోకల్ చీఫ్. దేశమంతా కూడా ఎన్నో ఇండిపెండెంట్ స్టేట్స్గా విడిపోవడం వల్ల సో మెనీ ప్రిన్సిలీ స్టేట్స్ 550 ప్రిన్సిలీ స్టేట్స్ వర్ డివైడెడ్. దిస్ అంటే రీజనల్ ప్యాట్రియాటిజం ఉంది లేదా లాయల్టీ టు ఏ లోకల్ చీఫ్. ఎవరైతే లోకల్ చీఫ్ ఉంటారో వాళ్ళకే లాయల్టీగా ఉండడం. తర్వాత రీజనల్ ప్యాట్రియాటిజం, నేషనల్ ప్యాట్రియాటిజం లేదు, ల్యాక్ ఆఫ్ నేషనల్ ప్యాట్రియాటిజం. రీజనల్ ప్యాట్రియాటిజం వల్ల దట్ వై వాట్ హ్యాపెండ్ అంటే మనం బ్రిటిష్ వారి కింద పరిపాలించబడాల్సి వచ్చింది. ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ నేషనల్ రివోల్ట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ 1857 ఫెయిల్డ్. మనం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు తిరుగుబాటు చేసింది 1857 సిపాయి తిరుగుబాటు. బికాస్ ద హోల్ కంట్రీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రివోల్ట్. దేశం మొత్తం కూడా ఆనాడు రివోల్ట్లో పాల్గొనలేకపోయిందనమాట. కేవలం in our previous class we discussed about Sipai revolt. At the time what we discussed ante only few category people participated and the north and central part of princely rulers and Sipais participated. That's why Britishers tremendously suppressed within a year period. But the first attempt of national revolt against the British in 1857 was failed because the whole country did not participate in the revolt. Whenever in 1857 the whole country participated, definitely we get independence in 1857 anamata. The second half of the 19th century witnesses the emergency of national political consciousness and growth organizing national movement in India. అంటే రెండవ అర్ధ భాగం లోపల ఏమైందంటే ఎమర్జెన్సీ ఆఫ్ నేషనల్ పొలిటికల్ కాన్షియస్నెస్ అంటే పొలిటికల్ కాన్షియస్నెస్ పెరగడం కానీ గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషనల్ నేషనల్ మూమెంట్ మన దేశంలో ప్రారంభం కావడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్సో స్టార్టెడ్. That is also most important party worked to get freedom struggle also in national congress. అంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది కూడా మనం స్వాతంత్ర సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. అంటే మితవాద యుగంలో కానీ అతివాద యుగంలో కానీ గాంధీ యుగంలో కానీ ప్రధాన పాత్ర పోషించిన పార్టీ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వి డిస్కస్ సపరేట్ చాప్టర్ దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ద మెయిన్ కాజెస్ ఫర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే కారణాలు ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్ మనం రేజ్ కావడానికి కారణాలు ఏంటంటే grievances of different sections of the Indian society. భారతదేశంలో రకరకాల వర్గాల వారి యొక్క బాధలు అండ్ grievances of different sections of the Indian society like peasants కానీ శ్రామికుల బాధలు, వర్కర్స్ యొక్క బాధలు, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇండస్ట్రీస్, all different category people, so many sections suffered a lot of problem. That is also the grievances of different sections of the Indian society. అంటే peasants కావచ్చు, వర్కర్స్ కావచ్చు, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ క్లాస్, all the people anamata. There was some amount of resentment due to the British racial priority and discrimination anamata. వారి యొక్క రేషియల్ ప్రియారిటీ కానీ డిస్క్రిమినేషన్ చూపించడం, పక్షపాత ధోరణి కానీ, తర్వాత ఈ రేషియాలిటీ అనమాట, రేషియల్ ప్రియారిటీ, తర్వాత ఇవన్నీ కూడా కారణాలు అనమాట. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్, ఏకీకృత ఆర్థిక విధానాలు కానీ పరిపాలన విధానాలు రావడం వల్ల కూడా uniform and modern government throughout the country, introduction of new means of transport and communication. అంటే ఇవన్నీ కూడా రావడం మనకి రైల్వేస్ వచ్చింది. ఇప్పుడు గాంధీ మూడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ బికాస్ ఆఫ్ రైల్వేస్ వల్ల కానీ టెలిగ్రాఫ్, పోస్టల్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనల్ని అవేకన్ చేశాయి. వీటన్నిటి వల్ల కూడా మనం ఏంటంటే చైతన్యమై
మనం కూడా పోరాటానికి కారణమైపోతే మనకు అవకాశాలు వచ్చాయన్నమాట. స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ థాట్ అండి. పాశ్చాత్య విద్య మనకి ప్రవేశపెట్టడం వల్ల కూడా we learned English, we studied American Revolution, we studied French Revolution, we also started revolution in our country అన్నమాట. English was teaching language introduced first time in 1835. భారతదేశంలో ఇంగ్లీష్ను బోధనా భాషగా 1835లో ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ హు డెవలప్డ్, ఆర్గనైజ్డ్ అండ్ లెడ్ ద నేషనలిస్ట్ మూవ్మెంట్. అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వారు ఎవరున్నారో హు డెవలప్డ్, ఆర్గనైజ్డ్, లెడ్ ద నేషనల్ మూవ్మెంట్, నాయకత్వం వహించారన్నమాట. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు అవేకన్ పీపుల్ ఆఫ్ ఎనీ సొసైటీ. అంటే భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు చైతన్యవంతులు కావాలంటే విద్య అనేది చాలా అవసరం కాబట్టి దట్స్ వై అది. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ అండి. భారతదేశంలో అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టబడింది. 60s లో 1860s లో ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. బిఫోర్ దట్ వెన్ ఎవర్ యూ వాంట్ డిస్ట్రిబ్యూట్ ఎనీ పేపర్ ఆర్ పాంప్లెట్ వీ హ్యావ్ టు రైట్ అండ్ డిస్ట్రిబ్యూట్. But printing press was introduced whenever 1860s. Immediately we started printing and also distributed so many places. Social media, people can promote very easily. Before social media, not known to so many people in the country. So many YouTubers are very famous in our country because of social media. Instagram, Facebook, all these places are people are shining. The reason is social media whenever come people are raising. Before that, not known all the people. Like that, at the time also printing press were introduced. Whatever their ideas are there, their ideas are published on paper and also given to different people in the society. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే సామాజిక మతోద్యమాలు ఎన్నో వచ్చేసాయండి. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, దేవ్ సమాజ్, సత్యశోధక్ సమాజ్. సో మెనీ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో సోషల్ ఆర్గనైజేషన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. దోస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో అవేకెండ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలోని ప్రజలను వారు కూడా చైతన్యవంతులు చేసి ఈ పోరాటానికి ఏంటంటే స్ఫూర్తిని కల్పించారన్నమాట. రేషియల్ సుపీరియారిటీ ఆఫ్ ద ఏంటంటే బ్రిటిషర్స్, జాత్యంత అహంకారం, వారు మన మీద చూపించినటువంటి అపార్థిడ్, వర్ణ వివక్షత, ఇవన్నీ కూడా మనకేంటంటే కారణమైందనమాట. రియాక్షనరీ రెజిమ్ ఆఫ్ లార్డ్ లిటన్. అంటే లార్డ్ లిటన్ కాలంలో కూడా 1876 టు లిటన్ ఈజ్ నాట్ 1905, 1876 నుంచి 1882 పీరియడ్ లార్డ్ లిటన్ పీరియడ్ అనమాట. ఆఫ్టర్ దట్ లార్డ్ రిప్పన్ కేమ్. రియాక్షనరీ రిజైమ్ లార్డ్ లిటన్ కి ఇంట్రడ్యూస్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఈ సప్రెస్డ్ మీడియా అనమాట. ఈ సప్రెస్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చేసేసి పత్రికా స్వేచ్ఛను అణిచివేసేశాడు. దట్స్ వై దట్ regime of Lord Lytton is also very controversy. Vernacular Press Act was introduced 1870 at the time. That was suppressed Indian press anamata, that act. That is also controversy. The Ilbert Bill controversy and Ilbert Bill. Ilbert Bill was introduced by Lord Ripon in 1883. According to this bill, Indian judge also can prosecute British merchant. British judge can prosecute Indian merchant, but Indian judge also can prosecute British merchant. That system was introduced, but it was controversy to complain to whom? Their British queen. After that, what happened? This Ripon transferred from India to Britain. At the time, it was controversy. ఎప్పుడైతే రిప్పన్ ప్రవేశపెట్టాడు ఇల్బర్ట్ బిల్ని, దీనివల్ల ఏంటంటే భారతీయ న్యాయమూర్తులకు కూడా బ్రిటిష్ వ్యాపారస్తులను ఏంటంటే ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది, వారిని విచారించే అధికారం ఉందని చెప్పి తీసుకొచ్చాడు. కానీ బట్ బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. మేము తప్పు చేస్తే మా జడ్జిలే విచారించాలి కానీ భారతీయ జడ్జిలకు ఉండకూడదని చెప్పి కాంట్రవర్సీ అయిపోయారు. అప్పుడు ఏంటంటే రిప్పన్ కాంట్రవర్సీ అయిపోయాడు. దాంతో ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ ఆగిపోయింది. రిప్పన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లార్డ్ డఫ్రిన్ వచ్చేసాడు భారతదేశానికి. కాబట్టి అది కూడా ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ టు రైజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆల్ దీస్ ఆర్ ద మెయిన్ వి రిమెంబర్. నెంబర్ 1 ఈస్ ఏంటంటే గ్రీవెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్, ద సొసైటీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ ఈస్ స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ థాట్. ఫోర్త్ వన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్. ఫిఫ్త్ వన్ ఈస్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. Sixth one is racial superiority of the Britishers. Okay, reactionary regime of Lord Lytton and also Ilbert Bill controversy. These are the main causes to rise freedom struggle in India. ఒక కారణం కాకుండా వివిధ రకాల కారణాలతో ఎంతోమంది అశాంతికి గురైపోవడం వల్ల, ఎన్నో రకరకాల సప్రెషన్స్ వల్ల ఏంటంటే భారతీయులు భారతదేశంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మోడరేట్స్, ఫస్ట్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడరేట్స్ ఆర్ ఎర్లీ నేషనలిస్ట్ ఫేజ్ అంటారు అన్నమాట. దీన్ని 1885 to 1905 మధ్య వచ్చినటువంటి ఉద్యమాన్ని ఏమంటారంటే మితవాద ఉద్యమం అంటారు. మితవాదులు అహింసావాదం ద్వారా, కేవలం శాంతి మార్గం ద్వారా మాకు పూర్తి స్వాతంత్రం వద్దు కానీ కేవలం స్వయం ప్రతిపత్తి కల్పించండి. ఆస్ట్రేలియాకి ఎలా కల్పించారో, న్యూజిలాండ్కి ఎలా కల్పించారో, కెనడాకి ఎలా కల్పించారో, కేవలం అలా మాకు స్వయం ప్రతిపత్తి అటనామస్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు మితవాదులు అనమాట. దే బిలీవ్డ్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఎజిటేషన్, అంటే రాజ్యాంగబద్ధంగా మాత్రమే వాళ్ళు ఉద్యమం చేయాలనుకున్నారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ the Congress was dominated by such leaders who was their method of functioning were termed moderates or liberals అంటారనమాట.
అంటే ఈ కాలం లోపల ద కాంగ్రెస్ వాజ్ డామినేటెడ్ బై సచ్ లీడర్స్ అనమాట, హూ బై దేర్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ వర్ టర్మ్డ్ మోడరేట్ ఆర్ లిబరల్ అనమాట. ద మోడరేట్ నేషనలిస్ట్ పుట్ ఫార్వర్డ్ ద క్లెయిమ్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి, స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన అన్నారు. విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాకి ఎలా స్వయం ప్రతిపత్తి ఇచ్చారు సెల్ఫ్ గవర్నమెంట్ పరిపాలించుకోవడానికి, అలా మాకు అటానమస్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి మోడరేట్ నేషనలిస్ట్ పుట్ ఫార్వర్డ్ అండి. ద డిమాండ్ ఆఫ్ అటానమస్ స్టేటస్ బట్ నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. మోడరేట్ డిమాండ్ ఈజ్ వాట్ ఏంటంటే దట్ ఈజ్ అటానమస్ స్టేటస్ బట్ నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. మాకు పూర్తి స్వాతంత్రం వద్దు కానీ కేవలం మాకు స్వయం ప్రతిపత్తి కల్పించండి. ద డిమాండ్ వాజ్ ఫస్ట్ మేడ్ ఫ్రమ్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ బై జీకే గోఖలే, అంటే గోపాలకృష్ణ గోఖలే. అంటే ఈ డిమాండ్ వాజ్ ఫస్ట్ మేడ్ ఫ్రమ్ కాంగ్రెస్, ఎవరంటే కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద గోపాలకృష్ణ గోఖలే మొట్టమొదటి ప్రతిపాదించాడు ఇన్ 1905 అండ్ దెన్ దాదాబాయి నౌరోజీ ఇన్ 1906. 1905లో దాదాబాయి నౌరోజీ ఏమో, 1906లో గోపాలకృష్ణ గోఖలే, పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ, దట్ పర్సన్ డిమాండెడ్ ఫస్ట్ టైం ఇన్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ఇది ఎప్పుడు 1905 అండ్ దాదాబాయి నౌరోజీ 1906 అనమాట. అది గుర్తు చేసుకోండి. ఇంపార్టెంట్ మోడరేట్ లీడర్స్ ఇన్ అవర్ కంట్రీ, వీళ్ళు కూడా గుర్తుపెట్టేసుకోవాలి. మన దేశంలో ముఖ్యమైన మితవాదులు అనమాట, మితవాదులు, అహింసావాదులు. దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మహదేవ్ లేదా ఎంజీ రానడే, మహదేవ్ గోవింద్ రానడే అంటారు. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్, ఈ ఇద్దరు కలిపి అంతకుముందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ స్థాపించారు. In 1876 they started Indian Association of Bengal. Whenever INC was started, then they merged into their Indian Association of Bengal in INC. INC కన్నా ముందు వీళ్ళు బెంగాల్ అసోసియేషన్ స్థాపించారు. ఆ తర్వాత ఎప్పుడైతే INC అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పుడు దాన్ని తెచ్చి దీనిలో మెర్జ్ చేసేసారు అనమాట. భారతీయ జాతీయ కాంగ్రెస్లో వీళ్ళ యొక్క సంస్థను మెర్జ్ చేసేసారు. గోపాలకృష్ణ గోఖలే, పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ, ఫౌండర్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ INC. దిన్షా వాచా, రేష్ బిహారీ ఘోష్, ఆనందాచార్యులు, ఫస్ట్ తెలుగు పర్సన్ పార్టిసిపేటెడ్ ఇన్ INC సెషన్స్ ఆల్సో పి ఆనందాచార్యులు. ఫస్ట్ తెలుగు ప్రెసిడెంట్ ఆఫ్ INC ఆల్సో పి ఆనందాచార్యులు. అంటే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మొట్టమొదటి తెలుగువాడు పి ఆనందాచార్యులు. 1891 నాగ్పూర్ సెషన్కి అధ్యక్షత వహించాడు. 1885లో మొట్టమొదటి సమావేశం కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల జరిగినప్పుడు తెలుగు వారికి ప్రతినిధిగా హాజరైన వ్యక్తి కూడా పి ఆనందాచార్యులు. ఆయన కూడా ఒక మితవాది. రేష్ బిహారీ ఘోష్ 1907 సూరత్ స్ప్లిట్ వాజ్ అక్కడ ద టైమ్ INC ప్రెసిడెంట్ అనమాట. దిన్షా వాచా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఎంజీ రానడే, దాదాబాయి నౌరోజీ, ఆల్ దీస్ లీడర్స్ ఆర్ మోడరేట్ లీడర్స్. అంటే అతివాదులు కాకుండా మితవాద నాయకులు.